హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను కాకరకాయ కారం ఎలా చేయాలో రెసిపీ చూపిస్తాను, చూసేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయలు పీల్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అలాగే 1 కప్పు నువ్వులు తీసుకోవాలి. అలాగే 5 to 6 మీడియం సైజు ఆనియన్స్ తీసుకోవాలి. బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా బెల్లం తీసుకోవాలన్నమాట. బెల్లం ఎక్కువ పడుతుంది, ఇది స్వీట్గా ఉంటుందన్నమాట. సో ఒక బౌల్ తీసుకొని దాంట్లో కాకరకాయ ముక్కలన్నీ వేసేసి వాటర్ పోసేసి ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మనము అంత చేదంతా పోవడానికి ఉప్పు పసుపు వేసేసి కొంచెం బాయిల్ చేసేసుకోవాలి. సో ఇది బాయిల్ అయ్యేలోపు ఇంకొక సైడ్ నేను మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత దీంట్లో 1 కప్ అని చెప్పాను కదా, 1 కప్పు నువ్వులు వేసుకోవాలన్నమాట. నువ్వులు వేసుకున్న తర్వాత దీంట్లో మనకి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. ఉప్పు నేను కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే కారంలో నేను ఆల్రెడీ ఉప్పు మిక్స్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఆ కారం కూడా వేసేసాను అనమాట. వేసుకున్న తర్వాత దీంట్లో మనము కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కారం కూడా దీంట్లో కొంచెం తక్కువే పడుతుంది అనమాట, ఎక్కువ పట్టదు. నేను 1/2 kg కాకరకాయకి నేను రెసిపీ చూపిస్తున్నాను. కొంచెం పసుపు వేసుకొని జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూపించాం కదా అంత బెల్లం వేసుకోవాలన్నమాట. దీంట్లో బెల్లం అంతా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా మిక్స్చర్ అంతా గ్రైండ్ చేసుకోవాలి. మనము ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బెల్లం అంతా వేసుకున్న తర్వాత ఇదంతా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను ఇంతకుముందు చూపించాను కదా మీకు ఆనియన్స్, ఆ ఆనియన్స్ మొత్తం వేసుకోవాలన్నమాట. మొత్తం వేసుకొని దీన్ని ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ లాగా అవుతుందన్నమాట. మనకి ఫైన్ పేస్ట్ అయితే రెడీ అవుతుందన్నమాట. సో ఇలా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే పేస్ట్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడైతే మనకి కాకరకాయలు బాయిల్ అయిపోయాయి అన్నమాట. ఒకసారి పెద్దగా ఆనేసుకొని ఆఫ్ చేసేసుకొని వీటిని కాకరకాయ ముక్కల్ని మనము స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం ఇంకా దీనికి కావాల్సింది మనము పోపు పెట్టేసుకోవాలన్నమాట. సో ఇదంతా స్ట్రెయిన్ చేసేసుకున్నా కదా, దీంట్లో మర్చిపోయాను చెప్పడము, దీంట్లో కొంచెం చింతపండు కూడా వేసాను నేను. సో ఇది స్ట్రెయిన్ అయిపోతుంది కదా. సో ఇక్కడ ఇంకొక సైడ్ నేను బాండి తీసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ దీంట్లో కొంచెం ఎక్కువనే పడుతుందన్నమాట, ఎందుకంటే ఇది నిల్వ ఉంటుందన్నమాట. చాలా రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 15 days వరకు, 15 to 20 days వరకు నిల్వ ఉంటుందన్నమాట. అందుకే దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందన్నమాట. బయట పెట్టుకోవద్దన్నమాట, ఎందుకంటే దీంట్లో ఆనియన్ ఎక్కువ పడుతుంది కాబట్టి బయట ఉండదు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 days వరకు పక్కా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. సో దీంట్లోనైతే ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనము ఇప్పుడు స్క్వీజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. సైడ్కి మనము కాకరకాయ స్క్వీజ్ చేసి పెట్టేసుకునే అంతా దీంట్లో వేసేసుకోవాలన్నమాట. స్క్వీజ్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ మొత్తం వేసుకోవాలన్నమాట. సో ఈ రెసిపీ అయితే పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఇది ఎక్కువ కారంగా కూడా ఉండదు. సో పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ, వెరైటీగా ఉంటుంది. ఇలా మొత్తం స్క్వీజ్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ 1/2 kg తీసుకున్నాను నేను. అదంతా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మనము ఇది మొత్తం దగ్గరికి రానివ్వాలన్నమాట. ఎలా అంటే మొత్తం అసలు గ్రీన్ కలర్ ఉన్న కాకరకాయ మొత్తం రెడ్ కలర్, బ్రౌనిష్ రెడ్ కలర్ రావాలన్నమాట. అలా వచ్చే వరకు మనం వేగిస్తూ ఉండాలి. దీన్ని సిమ్లో పెట్టుకోకుండా నార్మల్గా హై ఫ్లేమ్ పెట్టినా ఏం పర్లేదు, బట్ కలుపుతూ ఉండాలన్నమాట మనం హై ఫ్లేమ్లో పెడితే. అందుకే కొంతసేపు నేను సిమ్లో పెట్టాను, తర్వాత నేను దగ్గర ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉన్నాను అనమాట. సో ఇలా మొత్తం మనం కలుపుతూ ఉండి దగ్గరకు వచ్చే వరకు చూడాలి. ఇలా చూడండి, ఈ కలర్ వచ్చే వరకు మనం వేగిస్తూ ఉండాలి. వేగించిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇప్పుడు నేను మిక్సీ జార్లో చూపించాను కదా, ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం మొత్తం మిక్స్ చేసేసేయాలన్నమాట. మొత్తం కాకరకాయలకి మిక్స్చర్ అంతా పట్టేలాగా మనం మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడాలన్నమాట. ఏమన్నా పడుతుంది అని అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు. నేను టేస్ట్ చూసాను, అంతా సరిపోయిందనమాట. సో ఇలా మొత్తం దగ్గరికి వచ్చేలాగా మనం మొత్తం కలిపేసుకోవాలన్నమాట. చాలా టైం పడుతుంది, ఒక 1/2 hour టైం పడుతుంది అనమాట. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇలా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత మనమైతే దీన్నైతే సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇలా మొత్తం డ్రై అయిపోవాలన్నమాట, అలా దగ్గరకు వచ్చేయాలి. సో దీన్ని అయితే సర్వింగ్ బౌల్లో తీసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. టేస్టీగా ఉంటుంది. అసలు కాకరకాయ అని కూడా ఎవ్వరు గుర్తుపట్టారండి, పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఇంకా నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, అలాగే షాపింగ్ వీడియోస్ ఉన్నాయి, అలా మా బిజినెస్ పిక్ యువర్ కార్ట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. పక్కా విజిట్ చేయండి, చూడండి నా వీడియోస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.